ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అమెజాన్ ఫౌండర్ అయిన జెఫ్ బెజోస్ ఎవరైనా ఒక వ్యక్తిని ఎంచుకుని ఆ వ్యక్తి పుట్టిన మొదటి రోజు నుండి అతనికి తన ఆస్తిలో రోజుకు $1 మిలియన్ ఖర్చు చేసుకోమని ఇచ్చాడనుకుందాం. $1 మిలియన్ అంటే సుమారుగా 7 కోట్ల రూపాయలు. ఒకవేళ ఆ వ్యక్తి 100 సంవత్సరాలు బ్రతికి అప్పటి వరకు రోజుకి 7 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు పెట్టినా సరే అది జెఫ్ బెజోస్ మొత్తం ఆస్తిలో కేవలం పావు వంతు, అంటే 25% మాత్రమే ఖర్చు అవుతుంది. ఇంతకీ జెఫ్ బెజోస్ ఆస్తి ఎంతో తెలుసా? 10 లక్షల కోట్లు. సూర్యగ్రహణం పడుతున్న సమయంలో టోటాలిటీ, అంటే సరిగ్గా సూర్యుడిని చంద్రుడు పూర్తిగా మూసిన సమయంలో తేనెటీగలు ఎటువంటి శబ్దం చేయకుండా సైలెంట్ అయిపోతాయట. మళ్ళీ చంద్రుడు పక్కకి జరిగి కొంచెం సూర్యుడు కనపడిన వెంటనే అవి మళ్ళీ ఎగురుతూ శబ్దం చేయడం మొదలు పెడతాయి. 2017లో ఒక స్టడీలో భాగంగా పువ్వుల మధ్య చిన్న చిన్న మైక్రోఫోన్లు అమర్చారు. పూర్తి సూర్యగ్రహణం ఏర్పడే ముందు వరకు కూడా ఇవి శబ్దం చేస్తూనే ఉన్నాయి, కానీ టోటాలిటీ సమయంలో పూర్తిగా సైలెంట్ అయిపోయాయి. మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే విధించే ఫైన్స్ అనేవి అందరికీ ఒకేలా ఉంటాయి. కానీ ఫిన్లాండ్ దేశంలో మాత్రం ఆ విధించే ఫైన్స్ అనేవి ఆ వ్యక్తి యొక్క ఆదాయాన్ని బట్టి ఉంటుంది. 2002లో నోకియా కంపెనీలో డైరెక్టర్గా పనిచేసే ఆన్సీ వాంజోకే అనే వ్యక్తి తన హార్లీ డేవిడ్సన్ బైక్ మీద గంటకి 50 కిలోమీటర్ల వేగంతో వెళ్లవలసిన ప్రదేశంలో 75 కిలోమీటర్ల వేగంతో వెళ్లినందుకు అతనికి $1,03,600 ఫైన్ విధించారట. అంటే మన రూపాయల్లో సుమారుగా 75 లక్షల రూపాయలు. మనం చిన్నప్పుడు స్కూళ్లలో భూమి మీద వాతావరణంలో ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్ ఇలా పొరలు ఉంటాయని చదువుకున్నాం. అలా ఎక్సోస్పియర్ అనేది 10,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇదే మన భూమి మీద వాతావరణానికి చివరి పొర అని తెలుసు. కానీ శాస్త్రవేత్తలు ఇప్పుడు మరొక కొత్త పొరను కనుగొన్నారు. అదే జియో కరోనా. ఇది మన భూమి నుండి 6,30,000 కిలోమీటర్ల ఎత్తులో చుట్టూ విస్తరించి ఉందట. అంటే భూమికి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడు కూడా మన భూమి వాతావరణంలో ఉన్నట్టే. ఈ జియో కరోనా అంతా కూడా హైడ్రోజన్ యాటమ్స్తో నిండి ఉంది. అది కూడా 1 చదరపు సెంటీమీటర్ ప్రాంతంలో కేవలం 1 హైడ్రోజన్ అణువు మాత్రమే ఉందట. 2010లో జేమ్స్ అనే 3 సంవత్సరాల వయసున్న ఒక చిన్న పిల్లవాడు గ్రౌండ్లో వాళ్ళ నాన్నగారి మెటల్ డిటెక్టర్తో ఆడుకుంటుంటే ఆ మెటల్ డిటెక్టర్ శబ్దం చేయడం మొదలుపెట్టింది. వాళ్ళ నాన్నగారికి అనుమానం వచ్చి ఆ ప్రాంతాన్ని తవ్వడం మొదలుపెట్టాడు. కేవలం 6 అంగుళాల లోతు తవ్వేసరికి అక్కడ 16వ శతాబ్దానికి చెందిన 8 గ్రాముల బరువుతో జీసస్ బొమ్మ ఉన్న ఒక గోల్డ్ రాకెట్ దొరికింది. అది 500 సంవత్సరాల పురాతనమైంది కాబట్టి దాని విలువ $4 మిలియన్ పలికింది. అంటే సుమారుగా 28 కోట్ల రూపాయలు. అలా వాళ్ళ దశ తిరిగిపోయింది. ఒక రూమ్లో ఫ్రిడ్జ్ ఉందనుకుందాం. మనం దాని డోర్ ఓపెన్ చేసి ఉంచితే రూమ్ కొంచెం చల్లబడుతుంది అనుకుంటాం కదా, కానీ రూమ్ మరింత వేడిగా తయారవుతుంది. అది ఎలాగో చూద్దాం. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే చల్లగా అనిపిస్తుంది, కానీ కొంతసేపటి తర్వాత రూమ్ మరింత వేడిగా తయారవుతుంది. ఫ్రిడ్జ్లో హీట్ పంప్ అనే ఒక డివైస్ ఉంటుంది. ఇది చేసే పని ఏమిటంటే ఫ్రిడ్జ్ లోపల వేడిని బయటికి పంపడం. ఇలా లోపల వేడంతా బయటకు వెళ్ళిపోవడం వలన ఫ్రిడ్జ్ లోపల చల్లబడుతుంది. ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఏదైనా వస్తువు పెట్టి డోర్ క్లోజ్ చేసేసారనుకోండి, కొత్తగా ఫ్రిడ్జ్లోకి వచ్చిన వేడిని బయటికి పంపడానికి మళ్ళీ హీట్ పంప్ ఎక్కువగా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లోజ్ చేసి ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ అంతా ఒక సిస్టమ్, ఈ రూమ్ అనేది సెపరేట్ సిస్టమ్. కానీ ఎప్పుడైతే మనం డోర్ ఓపెన్ చేసి ఉంచామో అప్పుడు ఇదంతా ఒకే సిస్టమ్ అవుతుంది. అప్పుడు ఫ్రిడ్జ్లోని హీట్ పంప్ మొత్తం రూమ్లోని వేడిని తీసుకుని వెనక నుండి మళ్ళీ రూమ్లోకి వదులుతుంది. అదే ఏసీలలో అయితే ఆ హీట్ పంప్ అనేది ఇంటి బయట వైపు ఉంటుంది. అంతేకాదు, ఈ హీట్ పంప్ పనిచేయడానికి ఎక్కువ ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకుంటుంది. ఈ ప్రాసెస్లో దాని నుండి మరింత వేడి పుడుతుంది. ఇది కూడా కలిసి రూమ్ మరింత వేడిగా మారుతుంది తప్ప చల్లబడదు. ఇంగ్లాండ్లో 320 సంవత్సరాల నాటి పురాతనమైన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ ఉంది. దాని లోపల బంగారాన్ని నిల్వ చేసే ఒక ఖజానా ఉంటుంది. దానిలో 8,73,000 కోట్ల రూపాయలు విలువ చేసే 40,000 బంగారపు కడ్డీలున్నాయి. అయితే 1836లో డ్రైనేజీలు క్లీన్ చేసే ఒక వ్యక్తి ఒక మ్యాన్ హోల్ నుండి డైరెక్ట్గా ఆ బ్యాంకులో బంగారం నిల్వ ఉన్న ఖజానాలోకి మార్గం ఉందని కనిపెట్టాడు. తర్వాత ఇదే విషయం ఒక లెటర్ మీద రాసి ఆ బ్యాంక్ డైరెక్టర్లకి పంపాడు. అంతేకాకుండా
ఇంకొక గంటలో ఆ ఖజానాలో కలుసుకుందామని అక్కడికి రమ్మని ఆ లెటర్లో రాశాడు. చెప్పినట్టుగానే ఇతను ఆ డ్రైనేజీ మార్గం ద్వారా వెళ్ళి ఆ ఖజానాలో అధికారులను కలుసుకున్నాడు. ఎటువంటి దొంగతనం చేయకుండా నిజాయితీగా చెప్పినందుకు అతనికి 800 పౌండ్లు బహుమతిగా ఇచ్చారు. అంటే ఇప్పటి విలువ ప్రకారం 70,000 రూపాయలు. కేరళలోని మరోత్తిచల్ అనే ఊరిలోని ప్రజలు ఎక్కువగా మద్యానికి అలవాటు పడిపోయారు. ఇది చాలా ఇబ్బంది కావడంతో అక్కడి ప్రభుత్వం ఆ మద్యం దుకాణాలను మూసివేసింది. కానీ మద్యానికి బానిసలుగా మారిపోయిన అక్కడి ప్రజలకి ఏం చేయాలో తోచని సమయంలో ఒక వ్యక్తి అక్కడి ప్రజలకి చెస్ ఆడడం నేర్పించాడు. అలా మెల్లమెల్లగా గ్రామంలో ఒక్కొక్కరిగా చెస్ నేర్చేసుకున్నారు. ఇప్పుడు ఆ గ్రామంలో దాదాపు ప్రతి ఒక్కరూ చెస్ ఆడతారు. చెట్ల కింద కానీ, గుడి దగ్గర కానీ, కిరాణా కొట్టు దగ్గర కానీ ఎక్కడ పడితే అక్కడ చెస్ ఆడుతూనే ఉంటారు. అలా మద్యం కన్నా ఎక్కువగా అక్కడి ప్రజలు చెస్కి ఎడిక్ట్ అయిపోయారు. పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు, ఆడ మగ అని తేడా లేకుండా అందరూ ఖాళీ సమయాల్లో చెస్ ఆడుతూనే ఉంటారు. అందుకే ఆ గ్రామానికి చెస్ విలేజ్ అని పేరు వచ్చింది. ఇప్పుడు ఈ గ్రామంలో ప్రజలు మద్యాన్ని మర్చిపోయి చెస్ ఆడుతూ గడిపేస్తున్నారు. 2006లో శాస్త్రవేత్తలు అతి పురాతనమైన బ్రతికున్న ఆల్చిప్పను కనుగొన్నారు. ఈ భూమి మీద ఇప్పటి వరకు ఎక్కువ కాలం బ్రతికున్న జీవి అదే. దాని వయసు 507 సంవత్సరాలు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే దాని వయసు ఎంత ఉంటుందో కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు దానిని తెరవడానికి ప్రయత్నించడం వల్ల ఆ ఆల్చిప్ప చనిపోయింది. అలా శాస్త్రవేత్తలే దాని చావుకు కారణమయ్యారు. మనందరం ఈఫిల్ టవర్ని చూడాలనుకుంటాం, కానీ ఒక అతను మాత్రం ఏకంగా అమ్మేయాలనుకున్నాడు. అతనే విక్టర్ లస్టిగ్. 1925లో ఈఫిల్ టవర్కి తుప్పు పట్టిందని, దానిని రిపేర్ చేసే అవకాశం ఉందని పేపర్లో పడింది. అప్పుడు ప్యారిస్లో దానిని రిపేర్ చేయాలా లేదా తీసివేయాలా అనే ఒక పోలింగ్ పడితే రిపేర్ చేయడానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఎక్కువ మంది దానిని తీసేయమని ఓట్ చేస్తే కొంతమంది తీయొద్దని వ్యతిరేకించారు. ఇది తెలిసిన వెంటనే విక్టర్కి ఒక ఐడియా వచ్చింది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లాగా ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ సిటీలో స్క్రాప్ కొనే కొంతమంది వ్యాపారస్తులకు లెటర్స్ రాసి ఒక లగ్జరీ హోటల్లో సీక్రెట్గా మీటింగ్కి రమ్మన్నాడు. ఆ మీటింగ్లో గవర్నమెంట్ ఈఫిల్ టవర్ని తీసేయాలని, ఆ మెటల్ని స్క్రాప్కి వేయాలని అనుకుంటుందని చెప్పాడు. అంతేకాదు, ఈ విషయం బయట ప్రజలకి, మీడియాకి తెలిస్తే వ్యతిరేకిస్తారు కాబట్టి దీనిని సీక్రెట్గా ఉంచమని కూడా చెప్పాడు. ఆ మీటింగ్లోని ఆండ్రీ పొస్సోన్ అనే వ్యక్తి ఈ అవకాశాన్ని వదులుకోకూడదనుకుని వెంటనే ఆ ఈఫిల్ టవర్కి అయ్యే ఖర్చు, అలాగే ఆ డీల్ తనకే దక్కేలా చేయాలని చెప్పి లంచంగా మొత్తం $2,00,000 చెల్లించి వెంటనే డీల్ చేసేసుకున్నాడు. ఆ మీటింగ్ అయిన వెంటనే ఆ డబ్బుతో విక్టర్ జంప్ అయిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆండ్రూ తాను కొన్న ఈఫిల్ టవర్ని పడగొట్టడానికి ఆఫీస్కి వెళ్తే ఆఫీసర్లు విక్టర్ ఎవరో తమకు తెలియదని, ఈఫిల్ టవర్ని తొలగించాలని అనుకోవడం లేదని చెప్పారు. ఆండ్రూకి సీన్ అర్థమైపోయింది. కానీ ఈ విషయం బయటికి తెలిస్తే తన అమాయకత్వాన్ని చూసి జనం నవ్వుతారని పోలీసులకు కూడా కంప్లైంట్ చేయలేదు. అంతా అయిపోయిందనుకుంటే మళ్ళీ కొన్ని నెలల తర్వాత విక్టర్ ప్యారిస్కి వచ్చి మళ్ళీ ఈఫిల్ టవర్ని అమ్మడానికి ప్లాన్ వేసి ఈసారి స్క్రాప్ కొనే వేరే వాళ్ళని మీటింగ్ పిలిచాడు. కానీ ఈసారి మాత్రం స్క్రాప్ కొనేవాళ్ళు పోలీసులకు చెప్పడంతో విక్టర్ దొరికిపోయాడు. ఇప్పటికీ దీనిని ప్రపంచంలోనే ఒక గొప్ప స్కామ్గా చెప్పుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే చాలామంది నోటిఫికేషన్స్ రావడం లేదంటున్నారు, కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.